థ్యాంక్ యూ. శుక్రియా. సలాం. వాలేకుం సలాం. బై సార్. నాయన లేడు, ఊరెళ్ళాడు. అయితే ఏమైంది? నువ్వు ఇవ్వచ్చుగా. నాయన చెప్పండి, ఏమి ఇవ్వను. పో రేపు రా. అడుక్కునే వాళ్ళ కనపడుతున్నావా? ఇది నీకు తెలుసా? చంపేశారు. వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత మన అందరిది. నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే అల్లా చాలా సంతోషిస్తాడు. చాలే ఇందా. వద్దొద్దు, నువ్వు ఇలా ఏడుస్తూ ఇవ్వద్దు. నువ్వు ఒక్క రూపాయి అయినా సంతోషంగా ఇస్తే అల్లా నిన్ను చల్లగా చూస్తాడు. అది నువ్వే పెట్టుక. ఒక్క నిమిషం. సారీ, ఏమనుకోవద్దు. ఖుదాఫిజ్. అస్సలాముఅలైకుం. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఏ మేరే తరఫ్ సే బేటే. శుక్రియా భాయ్. ఠీక్ హై, చలో. ఎవరైనా? షౌకత్ అలీ అని యూనివర్సిటీలో ఎకనామిక్స్ లెక్చరర్ అంట. మన ఏరియాలో కొత్తగా వచ్చింది. ఓహో. ఇదిగో తీసుకో కరీం చాచా. ఈరోజు బియ్యం, బట్టలు. రేపు మనం బేగం బజార్కి వెళ్ళాలి. అలాగే. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అరే, పిక్చర్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. మేం కూడా వస్తాం. నేను వెళ్ళేది చూడ్డానికి కాదు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలియదులే, నువ్వు పద. మీరు నాకు అసలు అర్థం కారు. दीदार उनका होता है कैसे कहूँ मैं ओ यार. అబ్బా, ఈ కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? క్యాండిల్ వెలిగించు. ఏమైంది? ఏం పడేసావు? పగలు కొట్టావా? చూసి నడవచ్చు కదా. ఎలా చూడు, చీకటిగా ఉందిగా. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? మీ ఫ్రెండ్స్ తో పాటు తిరిగి తిని అక్కడే పడుకోపోయావా? వాళ్ళ ఇళ్లలో చూడలేదు. ఈ వ్యధ వేషాలే వద్దనేది. పైసా సంపాదన లేదు కానీ రాత్రి పగలు బలాదూరు తిరుగుతూ ఉంటావు. ఇలా గాలికి తిరగకపోతే 4 డబ్బులు సంపాదించడానికి ఏదైనా పని చేయొచ్చు కదా జహంగీర్. ఆ పనిలోనే ఉన్నానమ్మా. అంటే ఈ దేశంలో పని వెతుక్కోవడం కూడా పెద్ద పనే. చూడు జహంగీర్, నా కోపం తెప్పించుకో. కిరాణా కొట్టివాడు ఇప్పటికే 2 సార్లు వచ్చి వెళ్ళాడురా. ఇంట్లో కిరోసిన్ లేదు, తినడానికి బియ్యం కూడా లేవు. పొద్దున్నే లేచి అమ్మా ఆకలేస్తుంది అంటే నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టమంటావురా? ఏ ఆయేషా, ఇక్కడ నా షర్ట్ ఉండాలి, ఎక్కడ పెట్టావు? నేను చెవి కోసిన మేకలా అరుస్తూ ఉంటే పట్టించుకోవేంట్రా? ఈరోజు చిరంజీవి సినిమా రిలీజ్ అయిందమ్మా. మళ్ళీ బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నావా? మరేం చేయమంటావు? ఇదిగో ఈ 200 తీసుకో, ఆ కిరాణా షాపాడికి ఇచ్చేయి. కిరోసిన్కి బియ్యానికి. ఇదిగో కిరోసిన్కి బియ్యానికి. ఇప్పుడు నా బుర్ర తినొద్దమ్మా, బాగా ఆకలేస్తుంది. అన్నం పెట్టవా ప్లీజ్ అమ్మా. ఈ వేషాలకేం గాని పద, అన్నం తిందు గాని. మరే జహంగీర్, పొద్దున్న అబ్దుల్ చాచా వచ్చి వెళ్ళారు. అలాగా, ఏమన్నారు? వాళ్ళకి మన ఆయేషా బాగా నచ్చిందట. వాళ్ళ అబ్బాయి బాగుంటాట, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం. ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తే ఆయేషా సుఖపడుతుందిరా. అరే చూడు ఎలా సిగ్గుపడుతుందో. అబ్బా ఊరుకో అన్నయ్య. నువ్వుండ్రా, వాళ్ళకి మన ఆయేషా ఎంతలా నచ్చిందంటే పైసా కట్నం కూడా వద్దని చెప్పారు. భలే అదృష్టవంతురాలివే నువ్వు. ఇంకో 6 నెలల్లో అబ్బాయి ఉద్యోగం పెర్మనెంట్ అవుతుందట. అదైన వెంటనే పెళ్లి చేసేద్దాం అన్నారు. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. ఎలా చేస్తావురా? వాళ్ళు పెళ్లి ఘనంగా చేయాలని చెప్తున్నారు. బంధువులు ఎక్కువ మంది వస్తారట. మనం ఎంత తక్కువలో చేద్దామన్నా 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తాం? నీకా ఏ ఉద్యోగం లేదు, మనకి మిగిలిన ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. రేపో మాపో కూలిపోయేలా ఉన్న ఇల్లు, అది తాకట్టులో. చూడు జహంగీర్, ఇది కాస్త వదులుకుంటే మనకి మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదురా. నువ్వేం తంటాలు పడిచేస్తావో అవన్నీ నాకు అనవసరం. ఈ పెళ్లి మాత్రం జరిగేలా చూడు.